తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కానీ నిన్న అంటే నాగబాబు ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేశారు. అల్లు అర్జున్ పేరిట ఒక ట్విట్టర్ అకౌంట్లో ఒక మెసేజ్ ఏంటంటే, అల్లు రామలింగయ్య లేకపోతే, మా తాతగారు లేకపోతే నాగబాబు పరిస్థితి ఏమిటి అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? తప్పదు. కొణిదెల ఫ్యామిలీ వేరు, అల్లు రామలింగయ్య గారు వేరు. అంటే నేను ఆ చర్చ్ దానికి నేను చూడలేదు కాబట్టి నేను ఆ చర్చ్కి వెళ్ళను. చర్చ్కి వెళ్తే చాలా లోతుకి వెళ్ళాలి. అల్లు రామలింగయ్య గారి కోసం తెలుసు. నేను ఆల్రెడీ నా చిన్నప్పటి నుంచి నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను. అల్లు రామలింగయ్య గారి కోసం తెలుసు, అల్లు అరవింద్ గారి కోసం తెలుసు, కొణిదెల వెంకట్రావు గారి కోసం తెలుసు, కొణిదెల చిరంజీవి గారి కోసం తెలుసు, పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుసు, ఎన్టీఆర్ ఇండస్ట్రీ దాసనారాయణ గారి కోసం తెలుసు, జయకృష్ణ గారి కోసం తెలుసు, వెంకన్న బాబు గారి కోసం తెలుసు, అందరి కోసమో తెలుసు. మీ మదర్ వైఫ్ మొత్తం విజయవాడ మొత్తం మీ మామయ్యలు అందరూ కూడా తెలుసు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలుసు. అంటే నేను ఎందుకంటే ఈ డిస్కషన్ ఇక్కడితో వదలడం బెటర్ అని నేను యాక్చువల్గా దానికి వెళ్ళట్లేదు. అది డీయాక్టివ్ నాగబాబు గారు చేసింది ఆయన బాధతో చేశాడు. అల్లు రామలింగ గారు ఉంటే ఎవరు వెళ్ళింది లేకపోతే వీళ్ళు వెళ్తే ఎలా ఉంది అనేది అవన్నీ మనం దాని జోలికి వెళ్ళకూడదు. వెళ్తే చాలా వస్తాయి కనుక అవన్నీ మనం మాట్లాడకూడదు. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ కలాలి, మళ్ళీ బాగుండాలని కోరుకుంటాం తప్ప వాళ్ళిద్దరూ విడిపోవాలని కోరుకోకూడదు. ఎందుకంటే డ్యామేజ్ అంటారా? ఎందుకంటే వ్యక్తిగతంగా డ్యామేజ్ ఒకటి, ప్రత్యర్థి పార్టీ ఒకటి, ఇంకోవైపు ఏమో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మావయ్య ఆయనకు సపోర్ట్ చేయడము, ఇటుకి సపోర్ట్ చేయలేకపోవడము అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సినిమా హీరోని చూసి ఓటు వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో గెలిచేవాడు. సినిమా హీరోని చూసి ఓటు వేస్తే చిరంజీవి గారు ఎప్పుడో గెలిచేవాడు. సినిమా హీరోని చూసి ఓటు వేస్తే వీళ్ళందరూ హీరోలు గెలిచేవారు కాదు. అక్కడ కష్టం చూస్తున్నారు, సుఖం చూస్తున్నారు, ఆలోచన చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కాపులు మొత్తం టోటల్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, నేను స్వయంగా పిఠాపురం వెళ్ళి వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎవరు పిల్లదండి. ఆయన ఎవరిని పిల్లలేదు. అందరూ స్వచ్ఛందంగా ఎవరి కాలు వెళ్ళి ఎవరి కాలు కార్లు పెట్టుకొని ఎవరి కాలు వెళ్ళి మనకున్న 10 మంది 5 మంది ఇక 10 మంది చుట్టాలు ఉంటారు కదా, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చిన ఓటేయమని అలాగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే తప్ప ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏమో నాకు రండి అని ఒక్క మాట ఈరోజు రండి అంటే మెగా ఫ్యామిలీ కాదు, ఎంటైర్ ఇండస్ట్రీ అక్కడ ఉంటుంది పిఠాపురం. రండి అని ఒక సలహా ఒక్క పిలుపునిస్తే ఇండస్ట్రీ ఉంటుంది. ఆయన ఒక మాట అన్నాడు ఆయన మొన్న కూడా, సినిమా ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్, రాజకీయం ఇస్ డిఫరెంట్. సినిమా ఇండస్ట్రీని రాజకీయం కలపొద్దు. రాజకీయాలకి అతీతంగా ఉన్నది చిన్న సున్నితమైన ఇండస్ట్రీ ఇది. కనుక మనం చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఎవరైనా కలవచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీ రాలేదు అని అనొద్దు, వాళ్ళ మీద ఆ నిందలు వేయొద్దు. ఎందుకంటే డిఫరెంట్ ఒక్కొక్కరు ఉంటారు. కనుక సినిమా ఇండస్ట్రీ మీద ఈ రాజకీయం దుమారం మనమే పడవద్దు అన్నాడు. అంటే ఎంతో తెలుసండి. అల్లు అర్జున్ గారు ఒక ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆయన వల్ల నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అని తర్వాత బేర్ చేసుకోవచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీకి సినిమాలు మాత్రం ఫ్యాన్స్ ఎవరు రియాక్ట్ కావద్దు. సినిమాని సినిమాలాగానే చూడండి, నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే మానేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సినిమా మాత్రం ఈ రాజకీయ ప్రభావం సినిమా మీద చూపించొద్దు. అంటే ఆయన వ్యక్తిత్వం చూడండి, ఆయన మంచితనం చూడండి. ముద్రగడ పద్మనాభం గారి కూతురు వస్తే, అమ్మా నేను నాన్నగారి దగ్గరికి వచ్చి నాన్నగారితో మాట్లాడి నిన్ను జనసేనలో ఇప్పటికీ ఉన్నా, నేను జనసేనలో చేర్చుకుంటానమ్మా అన్నాడు. ఇక్కడ అది ఆయన వ్యక్తిత్వం. ఒక కుటుంబంలో చిచ్చు పెట్టాలని మీరు చూశారు, ఒక కుటుంబంలో చిచ్చులు పెట్టాలని మీరు చూస్తున్నారు, కానీ ఒక కుటుంబాన్ని కలపాలని చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఓకే.